వెల్కమ్ టు చిన్ని షూట్ స్పాట్. రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు ఈ ఆరు విషయాలు కానీ తెలియకుండా వెళ్ళామంటే నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ 6 విషయాలు నేను చెప్తాను. ఏమనేది ఈ 6 విషయాలు మీకు ఇప్పుడు చెప్తాను. ముందుగా వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత మనం వెళ్తూ ఉంటాము రెస్టారెంట్కి, కానీ ఈ విషయాలు తెలియకుండా మనం వెళ్ళినామంటే మనము నష్టపోయే అవకాశం ఉంది. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఏమి ఆర్డర్ చేయాలి, ఏది ఫస్ట్ ఆర్డర్ చేసి తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అంటే మాకు తెలుసు అంటారా? ఓకే, చాలా మంది తెలియని వాళ్ళు వెళ్ళిన వెంటనే ఏం ఆర్డర్ చేయాలో తెలియదు, ఏం తీసుకోవాలో తెలియదు, కూర్చొని ఏదంటే అది ఆర్డర్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయనేది ఇప్పుడు చెప్తాను నేను. రెస్టారెంట్కి వెళ్ళిన వెంటనే మనకు మెనూ ఇస్తారు. మెనూలో స్టార్టర్స్ ఉంటాయి, వెజ్ స్టార్టర్స్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్. నెక్స్ట్ ఇండియన్ బ్రెడ్స్ అని ఉంటాయి. బ్రెడ్స్ అంటే బటర్ నాన్స్, రోటీస్, పరోటాస్, ఇలా ఇండియన్ బ్రెడ్స్ అవి. తర్వాత వాటికి కర్రీస్, వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, వాటితో చేసిన కర్రీస్ ఉంటాయి. నెక్స్ట్ రైస్ ఐటమ్స్ అంటే ఫ్రైడ్ రైస్లు, అన్ని రకాల ఫ్రైడ్ రైస్లు. బిర్యానీ సపరేట్గా ఉంటాయి. చికెన్ బిర్యానీలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. తర్వాత తందూరి ఐటమ్స్ ఉంటాయి, అంటే డ్రైస్, తందూరితో చేసిన చికెన్ కానీ ఫిష్ కానీ ఇలాంటివి ఉంటాయి. నెక్స్ట్ న్యూడిల్స్ ఉంటాయి, రకరకాల న్యూడిల్స్. తర్వాత ఫ్రైస్ ఉంటాయి, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఇలా ఫ్రై ఐటమ్స్ ఉంటాయి. నెక్స్ట్ మిల్క్ షేక్స్ ఉంటాయి, ఐస్ క్రీమ్స్ ఉంటాయి, ఫ్రూట్ సలాడ్స్ అండ్ లాస్ట్ స్వీట్స్ ఉంటాయి. ఇలా మనకు ఏం ఐటమ్స్ కావాలన్నా కూడా మొత్తం రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఏం తినాలి వీటిల్లో, ఫస్ట్ ఏం తినాలా, లాస్ట్ ఏం తినాలి. ఫస్ట్ స్టార్టర్స్ అని ఉంటాయి. మనం ఫస్ట్ స్టార్టర్స్ ఆర్డర్ చేస్తే వెజ్ స్టార్టర్స్ ఉంటాయి, నాన్ వెజ్ స్టార్టర్స్ ఉంటాయి. మోస్ట్లీ నాన్ వెజ్ స్టార్టర్సే ఎక్కువ రెస్టారెంట్స్ లో ఉంటాయి, వెజ్ స్టార్టర్స్ ఉండవు. నాన్ వెజ్ స్టార్టర్స్ చికెన్ మంచూరియా కానీ, చికెన్ 555 కానీ ఇట్లాంటిది ఏదైనా తీసుకోండి. ఫస్ట్ ఇద్దరుగానే వెళ్తే 2 persons కి ఒక స్టార్టర్ ఆర్డర్ ఇవ్వండి. 4 వెళ్తే 2 plates ఆర్డర్ ఇవ్వండి. స్టార్టర్ అయిపోయిన వెంటనే ఇండియన్ బ్రెడ్స్, మీకు ఎక్కువగా తినాలా అనిపించినప్పుడు, అంటే హెవీగా తినే వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇండియన్ బ్రెడ్స్ అంటే పరోటాస్, రోటీస్, నాన్స్, బటర్ నాన్, పరోటాస్, ఇవన్నీ కూడా ఇండియన్ బ్రెడ్స్ అంటారు. ఇవి తీసుకుంటే వాటికి సపరేట్ కర్రీ తీసుకోవాల్సిందే. ఆ కర్రీస్ కూడా ఎక్కువ ప్రైజెస్ లో ఉంటాయి. బటర్ నాన్స్ కానీ రోటీస్ కానీ ఒక్కొక్కటి తీసుకొని తర్వాత దాని కర్రీ ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ బిర్యానీ తింటారా, ఫ్రైడ్ రైస్ తింటారా అనేది మీ ఇష్టం. బిర్యానీ తినాలంటే తినొచ్చు, లేదంటే ఫ్రైడ్ రైస్. అన్ని రకాల ఫ్రైడ్ రైస్ ఉంటాయి. బిర్యానీస్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఒక మంచి రెస్టారెంట్ లో. అలా బిర్యానీ ఆర్డర్ చేయండి. 2 persons కి ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకోండి. ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకొని షేర్ చేసుకోండి, హాఫ్ 1 by 1 ఆర్డర్ చేయండి. ఒకేసారి అన్ని ఆర్డర్ చేయకుండా ఒక్కసారిగా అన్ని ఆర్డర్ చేసినారంటే మీకు వేస్ట్ అయిపోతాయి. ఒక్కొక్కసారి తినలేం, మనం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీకు చెప్తున్నాను, 2 persons కి ఒక బిర్యానీ ఆర్డర్ చేయండి. అది తినేసిన తర్వాత కావాలంటే ఇంకొక బిర్యానీ కూడా తినగలిగితే ఆర్డర్ చేసుకోండి. లేదంటే వేరే ఐటమ్ ట్రై చేయొచ్చు. వేరే ఐటమ్ అంటే బిర్యానీ తినిన తర్వాత ఒకవేళ బోర్ కొడితే ఫ్రైడ్ రైస్ కూడా టేస్ట్ చేయొచ్చు. రైస్ ఐటమ్స్ అయిపోయిన తర్వాత మీకు కావాలంటే నెక్స్ట్ మిల్క్ షేక్స్ ఉంటాయి, అవి కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రూట్ సలాడ్ అండ్ ఐస్ క్రీమ్స్ లాస్ట్ లో. అది ఇలా 1 by 1 మీరు ఆర్డర్ చేసేదాని వల్ల నష్టం జరగకుండా ఉంటుంది మీకు పెట్టే ప్రైస్ కి. ఎందుకంటే రెస్టారెంట్స్ కి వెళ్తే మనకు ఎక్కువ ప్రైస్ ఉంటుంది, మామూలు హోటల్స్ లో లాగా తక్కువ ఉండదు కాబట్టి ఎక్కువ ప్రైస్ ఉంటుంది. కాబట్టి 1 by 1 ఆర్డర్ చేసుకుంటూ వెళ్తే మీరు ఒక ఐటమ్ తినిన తర్వాత ఇంకొక ఐటమ్ తింటే మీకు డబ్బులు అనేది సేవ్ అవుతుంది. ఎంత తినగలుగుతామో అంతే ఆర్డర్ చేస్తాం. రెండో విషయం, స్పెషల్ ఐటమ్స్ అని ఉంటాయి. టుడే స్పెషల్ అని ఉంటుంది. టుడే స్పెషల్ అంటే కొన్ని రెస్టారెంట్స్ లో ఇప్పుడు రాగి సంగటి విత్ నాటుకోడి చికెన్, లేకపోతే ఫిష్ తందూరి అలా పెడుతుంటారు. అవి తీసుకోండి, మంచిదే. ఎందుకంటే మామూలుగా అవి ఎప్పుడు పెట్టని ఐటమ్స్ సండేస్ గానీ, హాలిడేస్ లో గానీ, పండగల టైంలో పెడుతూ ఉంటారు. అవి తీసుకోండి, మంచిదే. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని రెస్టారెంట్స్ లో ఆల్రెడీ మిగిలిపోయిన ఐటమ్స్ ఉంటాయి, అంటే కర్రీస్ కానీ లేకపోతే స్టార్టర్స్ కానీ కొద్దిగా ఓల్డ్ స్టాక్ ఉంటాయి. వాటిని ఏం చేస్తారంటే మళ్ళీ వాటిని రిపేర్ చేసి ఈ స్పెషల్ ఐటమ్ అని కొత్త పేరు పెట్టి మనకు పెడుతూ ఉంటారు. అది జాగ్రత్తగా చూసుకోండి. అన్ని రెస్టారెంట్స్ అని కాదు, కొన్ని రెస్టారెంట్స్ ఇలా జరిగే అవకాశం ఉంది కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోండి. వీలైనంత వరకు స్పెషల్ ఐటమ్స్ ఆర్డర్ చేయకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం. మామూలు బిర్యానీ కానీ లేదంటే మీరు బటర్ నాన్, రోటీస్ ఏమన్నా తీసుకున్నప్పుడు దానికి కర్రీ ఆర్డర్ చేస్తారు కదా, కర్రీ కానీ లేకపోతే స్టార్టర్స్ కానీ ఆర్డర్ చేసిన తర్వాత అది బాగలేకపోతే ఏం చేయాలి? బాగలేదంటే ఒకవేళ ఉప్పు ఎక్కువ అయిపోయినా, మాడిపోయినా, లేదంటే బ్యాడ్ స్మెల్ కొట్టినా, ఇలాంటి ఐటమ్స్ వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏం చేయాలా అంటే వెంటనే ఒకరోజు టేస్ట్ చేసి మనకు నచ్చకపోతే వెంటనే ఇది ఏమన్నా ఫాల్ట్ అని మనకు అనిపిస్తే వాళ్ళతో చెప్పి ఇమీడియట్ గా దాన్ని క్యాన్సిల్ చేసి వేరే ఐటమ్ ఆర్డర్ చేసుకోండి. వేరే ఐటమ్ ఇస్తారు, అంటే ఉప్పు తక్కువగా వేసి మళ్ళీ చేసి ఇస్తారు.
అంతేగాని ఆ ఐటెంతోనే మనము సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రెస్టారెంట్లో మనం ఎక్కువ అఫోర్డ్ చేస్తాం. మనము పెట్టే అమౌంట్కి వాళ్ళు దాన్ని కరెక్ట్గా ఇవ్వాలి. మనం ఏదన్నా ఫాల్ట్ ఉంటే చెప్తే వాళ్ళు రెక్టిఫై చేస్తారు. రెక్టిఫై చేసి ఐటమ్స్ పక్కన పెట్టి కొత్త ఐటమ్ ఇస్తారు మీకు అదే ప్రైస్కి. కాబట్టి ఎవరైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే మీరు అది పక్కన పెట్టి వేరే బాగాలేదని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ చేయండి, ఇదే ఆర్డర్ చేయండి. మళ్ళీ ఉప్పు తక్కువ వేసిస్తారు, మాడకుండా నీట్గా చేసిస్తారు. 4th వన్, వాటర్ బాటిల్. మామూలుగా ఇప్పుడు మనం రెస్టారెంట్స్కి వెళ్తే వాటర్ బాటిల్ కంపల్సరీగా పెట్టేస్తూ ఉంటారు. కొంతమంది మనల్ని అడగకుండానే పెట్టేస్తూ ఉంటారు. యాక్చువల్గా రెస్టారెంట్లో ఫ్రీ వాటర్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ చేయాల్సిందే, తప్పదు. మనం ఏ రెస్టారెంట్కి పోయినా అది ఎంత స్టార్ హోటల్ అయినా కూడా ఫ్రీ వాటర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయాలి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. అలా ఇవ్వకుండా వాళ్ళు వాటర్ బాటిల్ పెడితే మనం అడిగి తీసుకోవచ్చు. వాళ్ళు లేదు ఫ్రీ వాటర్ లేదు, ఈ కంపెనీ వాటర్ బాటిలే ఉంది అనే దానికి లేదు. కొంతమందికి ఈ వాటర్ బాటిల్ పడదు, కొంతమందికి కడుపులో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు వాటర్ బాటిల్ వద్దు, మాకు మామూలు వాటర్ కావాలనుకుంటే ఫ్రీ వాటర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయాలా, అడగండి, ఇస్తారు ఖచ్చితంగా. లేదనే దానికి లేదు. నెక్స్ట్ 5వ విషయం, తినిన తర్వాత సర్వర్కి టిప్ ఇవ్వాలా లేదా అది మీ ఇష్టం. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది కంపల్సరీ కాదు. ఎందుకంటే మనకు బిల్లు ఇచ్చిన తర్వాత సర్వీస్ ఛార్జ్ అని వేసి ఉంటారు కొన్ని రెస్టారెంట్స్ లో. సర్వీస్ ఛార్జ్ అని గాన వేసి ఉంటే మీకు సర్వ్ చేసిన దానికి అది సర్వీస్ ఛార్జ్ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారన్నమాట. సర్వీస్ ఛార్జ్ అనేది వేస్తే మీరు టిప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ కేసు సర్వీస్ ఛార్జ్ అనేది వేయకపోతే మీరు ఇవ్వచ్చు, తప్పేం లేదు. మీకు కానీ సర్వీస్ బాగా చేస్తే, ఇప్పుడు బిర్యానీ దగ్గరుండి వడ్డించి, స్టార్టర్ దగ్గరుండి వడ్డించి, ప్రతిదీ మీకు దగ్గరుండి సర్వ్ చేసి మీకు ఫుల్ సర్వీస్ ఇస్తే మీరు సాటిస్ఫై అయితే టిప్ ఇవ్వచ్చు. అది ఎంతన్నా ఇవ్వచ్చు, మీ ఇష్టం. లేదు నాకు సరిగ్గా చేయలేదు, ఏం చేయలేదు, అన్ని ఐటమ్స్ తెచ్చి పెట్టేసినారు, వెళ్ళిపోయినారు, నాకు సాటిస్ఫాక్షన్గా లేదు అనుకుంటే ఇవ్వనక్కర్లేదు, అది మీ ఇష్టం. ఇంకొక విషయం, మనం ఎక్కువ ఆర్డర్ చేసేసి కొన్ని మిగిలిపోయినాయి అనుకోండి, అంతా తినేసి కంప్లీట్ అయిన తర్వాత కొన్ని ఐటమ్స్ మిగిలిపోతే దాన్ని ప్యాక్ చేసేయమంటే చేసిస్తారు. వాళ్ళు పిలిచి అడిగితే మనం ఏమైతే మిగిలిన ఐటమ్స్ అంటే చికెన్ తందూరి కానీ లేదంటే బిర్యానీ కానీ కొద్దిగా మిగిలిపోయి ఉంటే దాన్ని ప్యాక్ చేసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు. అలా కూడా చేయిస్తారు. అంటే మనకి ఇది వేస్ట్ అయిపోయింది, ఇంత ఖర్చు పెట్టి ఇది తినలేకపోయినాము అని అనుకోకుండా దాన్ని ప్యాక్ చేసి ఇమ్మని చెప్తే వాళ్ళు ఇస్తారు. దాన్ని మళ్ళీ మనం ఇంటికి తీసుకొని వచ్చి మనము యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్ పాయింట్, బిల్ తీసుకున్నప్పుడు మీరు చూడండి, బిల్లులో చాలా తేడాలు ఉంటాయి. మనము తిన్న ఐటమ్స్కి కరెక్ట్గా అక్కడ మెనూ కార్డులో ఉండే ప్రైస్కి దీనికి కంపేర్ చేసుకోండి, కరెక్ట్గా ఉన్నాయో లేదో ఫస్ట్ చెక్ చేసుకోండి. తర్వాత బిల్లు తీసుకున్న తర్వాత మీరు జిఎస్టీ 2 విధాలుగా డివైడ్ చేసి ఉంటారు, సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్. సిజిఎస్టీ 2.5% కలెక్ట్ చేస్తారు, ఎస్జిఎస్టీ 2.5% కలెక్ట్ చేస్తారు. రెండు కలిపితే జిఎస్టీ 5% అవుతుంది. మనము 5% మాత్రమే పే చేయాలి, దానికంటే ₹1 కూడా ఎక్స్ట్రా పే చేసేదానికి లేదు. అంటే పర్సంటేజ్లో 5% అంటే ఎంత అని తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. 5% అంటే 100కి ₹5 అని, 100కి ₹5, 100కి ₹5. బిల్ ఎంత అయిందో క్యాల్కులేట్ చేసుకోండి. ఇప్పుడు 5% అంటే అది 100కి ₹5 అని అర్థం. మీకు ఒకవేళ 500 అయిందనుకో, 5 5లు ₹25, ₹1000 అయిందనుకో ₹50, అంటే 10 5లు ₹1000కి ₹50 మీరు పే చేయాల్సి ఉంటుంది జిఎస్టీ. ఇలా క్యాల్కులేట్ చేసుకొని కరెక్ట్గా బిల్లు వచ్చిందో లేదో చూసుకోండి. అలా వచ్చిన తర్వాత మీరు బిల్లు పే చేసిన తర్వాత కొన్ని రెస్టారెంట్స్లో చిల్లర ఎవరు లేదు అంటారు. కొన్నిసార్లు వాళ్ళ టేబుల్ పైన పెట్టి బిల్లు తీసుకోబోతారు కదా, ఆ సర్వర్స్ కూడా తెచ్చివ్వరు. మీరు అడిగి ఉండి తీసుకొని వెళ్ళండి. నన్ను అడిగితే ఫోన్పే చేయడం బెస్ట్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి రెస్టారెంట్ గురించి, మీకు కొత్త విషయాలు ఇంకా చాలా ఉన్నాయి నేను ఎక్స్పీరియన్స్ చేసినటివి. నెక్స్ట్ వీడియోలో టైం ఉంటే పంచుకుంటాను, చూస్తూ ఉండండి. ఇది ఈరోజు విషయాలు. మీకు ఎలా అనిపించింది, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. చూస్తూ ఉండండి. ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.